ప్రస్తుత ఆధునిక కాలంలో మానవ సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు మానసిక ఒత్తిడి మరియు భావోద్వేగ అస్థిరత. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుండి పిల్లల్లో పెరుగుతున్న ఆత్మహత్య ధోరణులు చూస్తుంటే మన విద్యా విధానంలో ఎక్కడో పెద్ద లోపం ఉందన్నది స్పష్టమవుతోంది. పూర్వం మన దేశంలో కొనసాగిన గురుకుల విద్యా విధానం కేవలం అక్షర జ్ఞానానికో లేదా వృత్తి విద్యకో పరిమితం కాలేదు. అక్కడ శిష్యులకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మరియు సామాజిక అంశాల కలయికతో కూడిన సమగ్ర అభివృద్ధిని అందించేవారు. సాక్షాత్తు శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులు కూడా గురుకులాల్లోనే ఈ విద్యను అభ్యసించారు. నేటి విద్య కేవలం సమాచారాన్ని మెదడులోకి జొప్పించే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్గా మారింది. దీనివల్ల పిల్లలు కేవలం మార్కులు మరియు ర్యాంకుల పోటీలో పడి తమ ప్రాణశక్తిని కోల్పోతున్నారు. ప్రతి బిడ్డ ప్రత్యేకమైన ప్రతిభతో పుడతాడు, కానీ అందరినీ ఒకే మూసలో పోసి పరీక్షించడం వల్ల వారి అంతర్గత శక్తులు కుంటుపడుతున్నాయి. ఈ ఒత్తిడి వల్ల శరీరంలోని నాడులు అసమతుల్యతకు లోనవుతాయి. ముఖ్యంగా ఇడ మరియు పింగళ నాడుల మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మనిషి అతిగా ఆలోచించడం, డిప్రెషన్కు లోనవ్వడం లేదా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేస్తాడు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా మన మహర్షులు అందించిన పరమరహస్య విజ్ఞానమే స్వరయోగం. స్వరయోగం అనేది కేవలం శ్వాస తీసుకోవడం మరియు వదలడం మాత్రమే కాదు. ఇది విశ్వంలోని ప్రాణశక్తిని మన శరీరంలోని శ్వాస ద్వారా నియంత్రించే ఒక అద్భుత ప్రక్రియ. స్వరయోగం యొక్క మూలాలు సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి అందించిన జ్ఞానంలో ఉన్నాయి. స్వర చింతామణి వంటి గ్రంథాల్లో దీని గురించి వివరించబడింది. స్వరమే సాక్షాత్తు మహేశ్వరుడని, విశ్వమంతా ఈ స్వరము ద్వారానే నిర్మితమైందని శాస్త్రం చెబుతోంది. మనం తీసుకునే శ్వాస మన ముక్కులోని 2 రంధ్రాల ద్వారా ప్రవహిస్తుంది. కుడి ముక్కు ద్వారా ప్రవహించే శ్వాసను సూర్యస్వరం లేదా పింగళ నాడి అని, ఎడమ ముక్కు ద్వారా ప్రవహించే శ్వాసను చంద్రస్వరం లేదా ఇడా నాడి అని అంటారు. కొన్ని సమయాల్లో 2 ముక్కుల ద్వారా గాలి సమానంగా ప్రవహిస్తుంది. దానిని సుషుమ్న స్వరం అని పిలుస్తారు. ఈ 3 స్వరాలు మన జీవితంలోని ప్రతి క్షణాన్ని, ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. మన శరీరంలో జరిగే జీవక్రియల నుండి మనం చేసే వ్యాపారాల వరకు ప్రతిదీ ఈ స్వరాల మీద ఆధారపడి ఉంటుంది. స్వరయోగి తన శ్వాసను గమనించడం ద్వారా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను కూడా అంచనా వేయగలడు. అందుకే స్వర సాధన చేసేవారిని త్రికాలదర్శులు అని అంటారు. మన జీవితంలో ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించినప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ సమయంలో మన శరీరంలో ఏ స్వరం నడుస్తోందో గమనించడం అత్యంత ముఖ్యం. ఉదాహరణకు, మనం ఆహారం తీసుకునేటప్పుడు సూర్యస్వరం నడుస్తూ ఉండాలి. సూర్యనాడి వేడిని కలిగిస్తుంది. ఇది జఠరాగ్నిని ప్రజ్వరిల్లేలా చేసి మనం తిన్న ఆహారాన్ని సమర్థవంతంగా జీర్ణం చేస్తుంది. ఒకవేళ చంద్రస్వరం నడుస్తున్నప్పుడు ఆహారం తీసుకుంటే జీర్ణ ప్రక్రియ మందగించి పొట్టలో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే నీరు త్రాగేటప్పుడు చంద్రస్వరం ఉండటం మంచిది. మనం నిద్రపోయేటప్పుడు కుడివైపుకు తిరిగి పడుకుంటే ఎడమ ముక్కు అంటే చంద్రస్వరం పనిచేస్తుంది. దీనివల్ల శరీరం ప్రశాంతతను పొంది గాఢ నిద్ర పడుతుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన వ్యక్తులను కలిసేటప్పుడు సూర్యస్వరం నడుస్తూ ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు విజయం లభిస్తుంది. అదేవిధంగా శాంతియుతమైన పనులు, దాన ధర్మాలు లేదా పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు చంద్రస్వరం ఉండటం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. స్వరయోగ సాధనలో మరొక ముఖ్యమైన అంశం తత్వజ్ఞానం. మన శ్వాసలో 5 రకాల తత్వాలుంటాయి: పృథ్వీ, భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం. ఏ సమయంలో ఏ తత్వం నడుస్తోందో తెలుసుకోవడం ద్వారా మనం చేసే పనులలో ఖచ్చితత్వాన్ని సాధించవచ్చు. ఉదాహరణకు, పృథ్వీతత్వం నడుస్తున్నప్పుడు చేసే పనులు స్థిరంగా ఉంటాయి. నీరు తత్వం ఉన్నప్పుడు చేసే పనులు వృద్ధి చెందుతాయి. అగ్నితత్వం ఉన్నప్పుడు వివాదాలకు లేదా కఠినమైన పనులకు ఉపయోగిస్తారు. వాయుతత్వం ఉన్నప్పుడు ప్రయాణాలు చేయడం మంచిది. ఆకాశతత్వం ఉన్నప్పుడు కేవలం ధ్యానం మరియు ఆధ్యాత్మిక చింతన మాత్రమే చేయాలి. ఈ తత్వాలను గుర్తించడం అనేది నిరంతర అభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది. ఒక అద్దంపై గాలిని వదిలినప్పుడు ఏర్పడే ఆవిరి ఆకారాన్ని బట్టి ఏ తత్వం నడుస్తోందో ప్రాచీన యోగులు గుర్తించేవారు. నిత్య జీవితంలో ఈ స్వరాలను మనకు అనుకూలంగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలి. ఉదయం నిద్రలేవగానే ఏ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస ఎక్కువగా వస్తుందో పరీక్షించుకోవాలి. దీనిని చెక్ చేయడం చాలా సులభం. ముక్కు కింద వేలు ఉంచి గాలిని వదిలితే ఏ వైపు గాలి తగులుతుందో అర్థమవుతుంది. నిద్రలేవగానే ఏ స్వరం నడుస్తుందో గమనించి అదే వైపు చేతితో ముఖాన్ని తుడుచుకొని ఆ వైపు కాలుమే మొదట భూమిపై పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ రోజంతా మనకు ప్రాణశక్తి యొక్క మద్దతు లభిస్తుంది. ఒకవేళ మనకు అనుకూలంగా లేని స్వరం నడుస్తుంటే దానిని మార్చుకునే పద్ధతులు కూడా ఉన్నాయి. ఏ వైపు స్వరం రావాలో దానికి వ్యతిరేక దిశలో ఒత్తిడి కలిగించడం ద్వారా లేదా వ్యతిరేక వైపు పడుకోవడం ద్వారా స్వరాన్ని మార్చుకోవచ్చు. యోగులు ఇందుకోసం యోగదండం అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. చంకలో ఈ దండాన్ని ఉంచి నొక్కినప్పుడు శ్వాస మార్గం మారుతుంది. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న కుటుంబ కలహాలు మరియు విడాకులకు కూడా శ్వాసలోని అసమతుల్యతే ప్రధాన కారణం. దంపతుల మధ్య శ్వాసలయ సరిగ్గా లేనప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి.
వివాహ సమయంలో లేదా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చంద్రస్వరం మరియు పృథ్వీతత్వం ఉండటం వల్ల ఆ బంధం లేదా ఆ నివాసం సుస్థిరంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కోపంతో ఉన్నప్పుడు వారి శ్వాసను గమనిస్తే అది చాలా వేగంగా మరియు సూర్యనాడిలో ఉంటుంది. ఆ సమయంలో వారిని శాంతపరచాలంటే వారి చంద్రనాడిని ఉత్తేజితం చేయాలి. శ్వాస మీద నియంత్రణ సాధించిన వ్యక్తి తన కోపాన్ని, ఆవేశాన్ని సులభంగా అదుపులో ఉంచుకోగలడు. మన మెదడులోని ఎడమ భాగం శరీరంలోని కుడి భాగాన్ని అంటే సూర్యనాడిని, కుడి భాగం ఎడమ భాగాన్ని అంటే చంద్రనాడిని నియంత్రిస్తాయి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించినప్పుడు మన ఆలోచన సరళిలో స్పష్టత వస్తుంది. స్వరయోగం కేవలం భౌతిక విజయాలకే కాదు, ఆధ్యాత్మిక ఉన్నతికి రాజమార్గం. సుషుమ్న నాడి అనేది వెన్నెముక మధ్యలో ఉంటుంది. ఇది సాధారణంగా శ్వాస మార్పిడి జరిగే సమయంలో కొన్ని క్షణాల పాటు మాత్రమే నడుస్తుంది. కానీ యోగ సాధన ద్వారా సుషుమ్నను ఎక్కువసేపు ఉంచగలిగితే అది కుండలిని శక్తిని జాగృతం చేయడానికి దోహదపడుతుంది. సుషుమ్న నడుస్తున్నప్పుడు చేసే ఏ లౌకిక పని కూడా సఫలం కాదు. అందుకే ఆ సమయంలో కేవలం ధ్యానం లేదా జపం మాత్రమే చేయాలి. ఈ సమయంలో చేసే ప్రార్థనలు నేరుగా విశ్వశక్తికి చేరుతాయి. స్వరయోగికి మృత్యువు కూడా ముందే తెలుస్తుంది. మరణానికి కొన్ని నెలల ముందు నుండే శ్వాసలో కొన్ని మార్పులొస్తాయని, పగలు రాత్రి తేడా లేకుండా ఒకే స్వరం సుదీర్ఘకాలం పాటు నడుస్తుందని శాస్త్రం చెబుతోంది. దీనిని గుర్తించిన యోగులు తమ చివరి క్షణాలను ఎంతో ప్రశాంతంగా ధ్యానంలో గడపగలుగుతారు. మన చుట్టూ ఉన్న విశ్వం ఒక గొప్ప శక్తి క్షేత్రం. మనం చూసేది కేవలం 5% భౌతిక రూపమైతే చూడలేని శక్తి 95% ఉంటుంది. ఈ శక్తిని స్వరయోగం ద్వారా మనం సొంతం చేసుకోవచ్చు. మన శ్వాస అనేది సృష్టికర్తతో మనకున్న అనుసంధాన వంతెన. మనం తీసుకునే ప్రతి శ్వాస సోహం అనే మంత్రాన్ని జపిస్తుంది. రోజుకు 21,600 సార్లు మనం శ్వాస తీసుకుంటాం. ఈ శ్వాసను స్పృహతో గమనించడం మొదలుపెడితే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఏ మందులు లేని జబ్బులకు కూడా శ్వాస చికిత్స ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు, విపరీతమైన జ్వరం ఉన్నప్పుడు సూర్యనాడిని ఆపి చంద్రనాడిని నడిపిస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే చలి ఎక్కువగా ఉన్నప్పుడు సూర్యనాడిని ఉత్తేజితం చేస్తే శరీరం వేడెక్కుతుంది. ఇదొక సైన్స్, ఒక కళ మరియు ఒక జీవన మార్గం. నేటి ఒత్తిడితో కూడిన ప్రపంచంలో ప్రశాంతంగా జీవించాలంటే స్వర యోగ జ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం. విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవడానికి, వ్యాపారస్తులు లాభాలను గడించడానికి, గృహిణులు కుటుంబంలో శాంతిని నెలకొల్పడానికి ఈ విద్య ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మతం లేదా కులానికి సంబంధించింది కాదు. ఇది కేవలం మనిషి తన ప్రాణశక్తిని అర్థం చేసుకోవడానికి సంబంధించినది. 45 రోజుల పాటు శ్రద్ధతో ఈ స్వరాలను గమనిస్తూ అభ్యాసం చేస్తే మీ జీవితంలో 180 డిగ్రీల మార్పు ఖాయం. మనం శ్వాసను మార్చుకుంటే మన ఆలోచనలు మారతాయి. ఆలోచనలు మారితే మన కర్మలు మారతాయి. కర్మలు మారితే మన తలరాతే మారుతుంది. అందుకే స్వరాత్ పరతరం జ్ఞానం నాస్తి. స్వరజ్ఞానానికి మించిన జ్ఞానం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ పరమరహస్య విద్యను నేర్చుకొని నిత్యం ఆచరిస్తూ సంపూర్ణ ఆరోగ్యం మరియు ఐశ్వర్యంతో తొలతూగాలని ఆశిద్దాం. శ్వాసను గమనించండి, విశ్వాన్ని గెలవండి. మీ శ్వాసలోనే మీ సుఖశాంతులు దాగి ఉన్నాయి. ఆ రహస్యాన్ని డీకోడ్ చేయడమే మీ జీవిత లక్ష్యం కావాలి.